అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో అసలు కారణమనే చక్కని చందమామ కథ నుండి విందాం. అసలు ఏం జరిగిందో విక్రమార్కుడు ఈ కథ ఎలా విన్నాడో విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు సంపన్నుడు కనుక ధనాశతో ఇలా శ్రమపడుతూ ఉండకపోవచ్చు, కానీ చాలా పాపిష్టిది. అది ఎంతటి స్నేహమైన విరోధంగా మార్చగలదు ధనం. ఇందుకు నిదర్శనంగా నీకు ఒక కథ చెబుతాను విను, శ్రమ తెలియకుండగా అంటూ ఇలా చెప్పసాగాడు బేతాళుడు. సాకేతపురంలో గోపుడు అనే ఒక పేదవాడు ఉండేవాడు. వాడు అడవికి పోయి కట్టెలు కొట్టి జీవించేవాడు. ఒకనాడు వాడు కట్టెలు కొట్టడానికి అడవిలో ఒక ప్రాంతానికి వెళ్ళేసరికి సమీపంలో ఎవరో మూలుగుతున్నట్లు వినపడింది. గోపుడు వెళ్ళి చూసేసరికి ఒక గోతిలో ఎవరో పడిపోయి ఉన్నారు. గోపుడు ఆ మనిషిని పైకి తీసి చూస్తే అతను తన పొరుగున ఉండే రామభద్రుడు అనే సంపన్నుడు. నన్ను దొంగలు దోచి చావగొట్టి ఈ గోతులో పరేశారు. 2 రోజులుగా ఇందులో పడి చచ్చిపోతూ ఉంటే నువ్వు దేవుళ్ళ వచ్చి కాపాడావు అన్నాడు రామభద్రుడు. గోపుడు రామభద్రుడిని మోసుకుని నగరానికి తిరిగి వచ్చి అతని ఇంట చేర్చాడు. రామభద్రుడు త్వరలోనే కోలుకుని గోపుడిని పిలిపించి, నీ మేలు ఈ జన్మలో మరవలేను అంటూ కొంత డబ్బును ఇవ్వబోయాడు. కానీ గోపుడు తీసుకోక, మనిషి మనిషికి సహాయపడటం ధర్మం, సహాయానికి ఖరీదు కట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఈ మాటకు రామభద్రుడు సంతోషించాడు. అది మొదలు వారిద్దరి మధ్య మైత్రి పెరగసాగింది. గోపుడికి అప్పుడప్పుడు డబ్బు ఇబ్బంది కలుగుతూ ఉండేది. మరెక్కడైనా అప్పులు చేసేవాడు, కానీ రామభద్రుడిని ఎన్నడూ అడిగేవాడు కాదు. ఈ సంగతి పసిగట్టినప్పుడు రామభద్రుడు బాధపడేవాడు. కానీ అతనికి ఆర్థిక చిక్కులను గురించి మాట్లాడి తాను ధనవంతుడైన విషయం అతనికి జ్ఞాపకం చేయడానికి జంకేవాడు. వాళ్ళు ఇలా ప్రవర్తించడం చేత వారి మధ్య స్నేహం మరింత బలపడింది. ఆ నగరంలో చాలామంది వారిని ఆదర్శ స్నేహితులుగా చెప్పుకునేవారు. వాళ్ళిద్దరూ రోజు కలుసుకుని మాట్లాడుకోకుండా నిద్రపోయేవారే కాదు. ఇలా చాలా కాలం జరిగింది. అకస్మాత్తుగా గోపుడి భార్యకు జబ్బు చేసింది. ఆమె వ్యాధిని కుదర్చడం మామూలు వైద్యులకు కూడా సాధ్యం కాలేదు. ఈ వ్యాధిని ఘన వైద్యుడు దేవశర్మ కుదర్చాలి, కానీ మామూలు వాళ్ళు కుదరచలేరు అన్నారు అందరూ. గోపుడు గుండెల్లో రాయి పడింది. అతను తన భార్య మీద ఆశ వదులుకున్నాడు. ఎందుకంటే దేవశర్మ పాషాణానికి కూడా ప్రాణం పోయగలడు, కానీ అతడు హృదయం పాషాణం. ఆయన చేత వైద్యం చేయించుకోవాలంటే వరహాల సంచులు కావాలి. గోపుడు ఇంటి వాళ్ళు పిలిస్తే దేవశర్మ పలకనైనా పలకడు. ఈ పరిస్థితి గ్రహించి రామభద్రుడు తానే స్వయంగా వెళ్ళి దేవశర్మను పిలుచుకొచ్చాడు. దేవశర్మ వచ్చి గోపుడి భార్యను పరీక్షించి, ఈ వ్యాధి నయమవుతుంది, భయం లేదు, 30 రోజులు మందివ్వాలి, రోజుకు 50 వరహాలు ఖర్చు అవుతుంది అన్నాడు. అలాగే వైద్యం చెయ్యండి అన్నాడు రామభద్రుడు. వైద్యం 1 రోజుల పాటు జరిగింది. గోపుడి భార్య కోలుకున్నది. వైద్యుడికి ఇవ్వవలసిన 1500 వరహాలు రామభద్రుడు ఇచ్చేశాడు. తన భార్య బతికి బయటపడిందని గోపుడు ఒక పక్క సంతోషించినా, మరొక పక్క స్నేహానికి సొమ్ము చేసుకున్నానే అని అమితంగా బాధపడేవాడు. ఎలాగైనా ఈ బాకీ తీర్చుతానని గోపుడు అంటే రామభద్రుడు మాట్లాడలేదు. ఈ బాధ నుంచి విముక్తి పొందడానికి గోపుడు ఎంత కష్టపడి అయినా సరే రామభద్రుడి బాకీ తీర్చాలని నిశ్చయించి ఏమి చెయ్యాలని ఆలోచిస్తున్నాడు. కానీ గోపుడికి అది సాధ్యమయ్యే పని కాదని క్రమంగా తెలిసి వచ్చింది. కడుపు మార్చుకున్నా కూడా డబ్బు కూడలేదు. పైపెచ్చు కట్టెలు కొట్టే పని కష్టమైనది. 1500 కాదు కదా,
15 వరహాలు కూడబెట్టడం కూడా అతనికి ఒక అంతటి సాధ్యపడేటట్టు కనిపించలేదు. కానీ అతను ప్రయత్నం మానలేదు. డబ్బు కూడబెట్టడానికి తన భర్త పడే పాట్లు చూసి అతని భార్య, నీ బాధ చూస్తే నాకు కడుపు తరుక్కుపోతున్నది, స్నేహితులమని చెప్పుకుంటూ పూసుకు తిరిగారు. 1500 వరహాలు ఆ రామభద్రుడి గారికి ఒక లెక్కలోదా? రక్తం దారబోసి మనమంత సొమ్ము పుట్టించలేమని ఆయన ఎరగరా అంటూ ఉండేది. ఆమె ఇదే మాట ఇరుగు పొరుగు అమ్మలక్కలతో కూడా అంటూ వచ్చింది. భార్య రోజు అనే మాటలు గోపుడికి క్రమంగా నిజమనిపించసాగాయి. తన ఆసక్తిత తెలిసి వస్తున్న కొద్దీ అతనికి తన మిత్రుడి మీద కోపం రాసాగింది. తాను ఒకప్పుడు రామభద్రుడు ప్రాణాలు కాపాడినవాడు. అందుకు రామభద్రుడు మాటల్లో తప్ప తన కృతజ్ఞత మరే విధంగానూ చూపించి ఉండలేదు. గోపుడు తన స్నేహితుణ్ణి కలుసుకోవడం బాగా తగ్గించాడు. రామభద్రుడు కనిపిస్తే గోపుడికి తన బాకీ జ్ఞాపకం వస్తుంది. రామభద్రుడికి కూడా సహజంగా అలాగే ఉంటుందని గోపుడు అనుకున్నాడు. గోపుడి భార్య ఇరుగు పొరుగుతో అన్న మాటలు రామభద్రుడి చెవిని పడ్డాయి. స్నేహాన్ని చెడగొట్టడంలో ఆనందం ఉన్నవాళ్ళు పనికట్టుకుని రామభద్రుడి వద్దకు వచ్చి గోపుడి భార్య అన్న మాటలు గోపుడే అన్నట్లుగా అతనితో చెప్పారు. మంచి స్నేహం చెడిపోతుందనే అని బాధపడిన బుద్ధిమంతులు రామభద్రుడితో, ఈ బాకీ తీర్చడానికి గోపుడు నానాగడ్డి తింటున్నాడు, నువ్వు చూస్తూ ఊరుకోవడం ఎంత మాత్రమో భావ్యం కాదు అన్నారు. గోపుడు మూలంగా తాను నలుగురి చేత ఇలాంటి మాటలు పడటం రామభద్రుడికి బాధ అనిపించింది. గోపుడి మీద చాలా కోపం వచ్చింది. తాను తన బాకీ తీర్చమని గోపుడిని ఏనాడు ఒత్తిడి చేయలేదు. గోపుడే తనంతట తాను బాకీ తీర్చుతానన్నాడు. అవసరం లేదు లెమ్మంటే అతను ఏం నొచ్చుకుంటాడో అని తాను ఏమీ అనక ఊరుకున్నాడు. నేను నీ రుణం తీర్చలేను అని గోపుడు అన్నట్టుంటే తను కాదనేవాడా? ఆ మాట అనకపోగా తన మీద దుష్ప్రచారం కూడా ప్రారంభించాడు గోపుడు. రామభద్రుడికి గోపుడి మీద పూర్తిగా మనసు విరిగిపోయింది. ఉభయత్ర ఒకరి మీద ఒకరికి దురభిప్రాయాలు పెరిగిపోయాయి. చివరకు ఇద్దరు బద్ధ శత్రువులైపోయారు. బేతాళుడి కథ చెప్పి రాజా, గోపుడికి రామభద్రుడికి మధ్య ఉండిన స్నేహం చెడిపోవడానికి అసలు కారణం ఏమిటి? గోపుడి దారిద్రమా? అతని భార్య అవివేకమా? రామభద్రుడి తొందరపాట? లేక డబ్బా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వారి స్నేహం శత్రుత్వంగా మారడానికి ఇవేమీ కారణాలు కావు. మొదటి నుంచి వారి స్నేహం మధ్య డబ్బు అవరోధంగానే ఉంటూ వచ్చింది. డబ్బు స్నేహాన్ని ధ్వంసం చేస్తుందన్న నమ్మకం ఇద్దరిలోనూ బలంగా ఉన్నది. అందుకే వారు తమ స్నేహాన్ని డబ్బుతో ప్రమేయం లేకుండా పెంపొందించుకున్నారు. వారిది నిజమైన స్నేహమే అయితే డబ్బు ఆ స్నేహానికి ఏ రూపంలోనూ అడ్డు వచ్చేది కాదు అన్నాడు. రాజుకి విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. ఇప్పుడు మాయదారి మంత్రగాడు అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక గ్రామంలో ఇద్దరు అన్నతమ్ములు ఉండేవారు. వాళ్ళు నిరుపేదలు. అన్న శరీర శ్రమది ఎంతైనా చేయగలడు, కానీ ఏమంత తెలివిగలవాడు కాదు. తమ్ముడికి రాని పని అంటూ లేదు. వాడు చాలా చురుకైనవాడు. బతుకు తెరువు కోసం వాళ్ళు తమ గ్రామం విడిచిపెట్టి రాజధానికి చేరుకున్నారు. మరునాడు రాజుగారి వద్దకు వెళ్ళి పని అడుగుతానని అన్న పెందలాడే బయలుదేరాడు. సాయంకాలానికల్లా తిరిగిరారా అని తమ్ముడు అన్నను హెచ్చరించాడు. అన్న వెళ్ళేసరికి రాజుగారు ఉద్యానవనంలో పచార్లు చేస్తున్నాడు. ఆయన అన్నను చూసి, ఎవరు నువ్వు, నీకేం కావాలి అని అడిగాడు. అన్న చేతులు జోడించి, మహారాజా, నేను నా తమ్ముడు దిక్కులేని వాళ్ళం. పని కోసం ఇక్కడికి వచ్చాం. ఏమైనా పని ఇప్పిస్తే మీరు మీ పేరు చెప్పుకుని బతుకుతాం అన్నాడు. నీకు పని ఇస్తాను, కానీ బాధ్యతతో చేయగలవా అని రాజు అడిగాడు. తప్పక చేస్తాను మహారాజా అన్నాడు అన్న. రాజు అతన్ని మందిరానికి తీసుకుపోయి ముచ్చటైన తెల్ల మేకపిల్లను చూపించి, దీన్ని తీసుకుపోయి అడవంతా తిప్పి సూర్యాస్తమం అయ్యేలోపున తెచ్చి నాకు అప్పగించాలి. ఒకటి గుర్తుంచుకో,
తూర్పున ఉన్న గట్టును మాత్రం దాటవద్దు. నేను చెప్పినట్టు అక్షరాలా చెయ్యకపోతే తీవ్రంగా శిక్షిస్తాను అన్నాడు. అన్నింటికీ తలాడించి రాజుగారి మేకపిల్లను ఒక చంకన, ఆయన ఇప్పించిన ఆహారం మూటను మరొక చంకన పెట్టుకుని అన్న అడవికి వెళ్ళాడు. అందులో దింపగానే మేకపిల్ల పరమానందం చెందినట్టుగా పరుగులు తీసింది. అన్న కూడా దాని వెనకనే పరుగులు తీశాడు. ఇలా పరుగులు తీస్తూ వాళ్ళ అడవిలో చాలా దూరం వెళ్ళిపోయారు. మధ్యాహ్నం వేళ అన్న ఆహారం తింటుంటే వాడితో పాటు మేకపిల్ల కూడా ఆహారమే తిన్నది. తర్వాత వాళ్ళు మళ్ళీ అరణ్యంలో సంచారం ప్రారంభించి అనుకోకుండానే తూర్పున ఉన్న గొట్టు దగ్గరికి చేరారు. ఆ గొట్టు అంతటా పళ్ళ చెట్లు ఉన్నాయి. వాటి నిండా పళ్ళు ఉన్నాయి. అయితే రాజుగారి హెచ్చరిక మర్చిపోయి అన్న జీహ్వచాపల్యం కొద్దీ గుట్ట ఎక్కి చాలా రకాల పళ్ళు కోసుకున్నాడు. వాడు తిన్న తేనె పళ్ళ రసం చేతుల నిండా అంటుకుని వాటిని కడుక్కోవలసి వచ్చింది. సమీపంలో ఎక్కడా నీరు కనిపించలేదు. కానీ అన్నకు గుట్ట అవతల ఒక కుటీరం కనిపించింది. అతను మేకపిల్లను ఎత్తుకుని ఆ కుటీరం కేసి పోబోతూ ఉంటే మేకపిల్ల అరుస్తూ గిలగలా తన్నుకున్నది. కానీ మందబుద్ధి కావడం చేత అతను దాని భావం గ్రహించక కుటీరం వద్దకు వెళ్ళాడు. ఆ కుటీరం ముందు ఒక భయంకాకారుడు కూర్చుని ఉన్నాడు. వాడు నెత్తి బోడిగా ఉన్నది. కళ్ళు గాజు కళ్ళలాగా ఉన్నాయి. వాడికి జానుడి గడ్డ ఉన్నది. వాడి ప్రక్కన పచ్చిమేక మాంసం ముక్కలు, వాటిని గుచ్చి కాల్చడానికి ఒక ఇనుప ఊచ ఉన్నాయి. వాడు కుంపటి రాజేసే ప్రయత్నంలో ఉన్నాడు. వాడు అన్నం చూసి, రారా కుర్రాడా, కాస్త కుంపటి రాజేసి పో అన్నాడు. నేను చీకటి పడే లోపల తిరిగిపోవాలి, నీళ్లు దొరుకుతాయేనేమోని వచ్చాను అన్నాడు అన్న. మేకపిల్ల మాత్రం గొంతు చించుకుని అరుస్తూ కాళ్ళు విపరీతంగా తన్నుకుంటున్నది. ఆ భయంకర ఆకారుడు లేచి వచ్చి మేకపిల్ల చెవులు మెలేసి, ఇంకా నీ పొగరు తగ్గలేదేటే అని అన్నతో, ఆ మేకపిల్లకు చాలా పొగరు, అది నీ మాట వినదు, దాన్ని ఆ కొట్టంలో పడేసి తలుపు మూసి నువ్వు కుంపటి రాజేయి, నేను నీకు నీళ్లు తెచ్చిస్తాను అని అన్నకు ఒక కొట్టం చూపించి కుటీరంలోనికి వెళ్ళిపోయాడు. అన్న విధి లేక మేకపిల్లను కొట్టంలో మూసిపెట్టి కుంపటి అంటించడానికి కూర్చున్నాడు. వాడికి ఆ పని చేత కాలేదు. అది అంటుకునేసరికి చీకటి పడింది. అప్పటికి వికారాకారుడు చెంబుతో నీళ్లు తెచ్చాడు. అన్న గబగబా తన చేతులు కడిగేసుకుని మేకపిల్లని తీసుకుని వెళ్ళిపోదామని కొట్టం తలుపు తెరిచేసరికి లోపల మేకపిల్ల లేదు. వికారాకారం గల ఒక ఆడమనిషి ఉన్నది. ఆ మనిషిని చూస్తూనే అన్న బెదిరిపోయి బాబోయ్ భూతం అంటూ కాలు సత్తు కొద్దీ పరుగు తీశాడు. వాడు పొద్దుపోయి రాజుగారిని కలుసుకుని జరిగిందంతా చెప్పి, అది మామూలు మేకపిల్ల కాదు మహారాజా, భూతం అన్నాడు. అంతా విని రాజు ఉగ్రుడై, ఈ ద్రోహిణి తీసుకుపోయి చీకటి కొట్లో పరేయండి అని భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆ ప్రకారమే అన్నం తీసుకుపోయి చీకటి కొట్టులో బంధించారు. చీకటి పడి ఎంతోసేపైనా తన అన్న తిరిగి రాకపోయేసరికి తమ్ముడు ఆరుద్దాపడి రాజుగారి వద్దకు వెళ్ళాడు. ఈ మనిషి ఆ అన్నకు తమ్ముడేనని తెలిసి రాజు అతనిపైన కూడా మండిపడ్డాడు. రాజుగారి తిట్లన్నీ భరించి తమ్ముడు రాజుగారిని జరిగిందేమిటో అడిగి తెలుసుకుని, మహారాజా, ఇందులో నాకు స్పష్టం కాని రహస్యం ఏదో ఉన్నది. అది తమరకు నాకు చెప్పినట్టయితే నేను ఆ వికారాకారం నుంచి మేకపిల్లను తెచ్చి తమకు అప్పగించి మా అన్నను విడిపించుకుంటాను అన్నాడు. వాడు మాట్లాడే తీరు చూస్తే వాడు సమర్థత కలవాడని రాజుకు అనిపించింది. ఆయన అతన్ని తన రహస్య మందిరంలోనికి తీసుకుపోయి ఆ మేకపిల్ల వృత్తాంతమంతా చెప్పాడు. రాజుకు లేక లేక ఒక ఆడపిల్ల కలిగింది. ఆయన ఆ పిల్లను కొడుకులాగే పెంచాడు. ఆమెకు వేట అన్నా అరణ్యమన్నా అమితమైన ఇష్టం. రాజుతో కలిసి తరచుగా వేటకు వెళ్ళేది. ఒకరోజు రాజు రాకుమార్తె వేట ఆడుతూ తన పరివారాన్ని దాటి చాలా దూరము వెళ్ళి తూర్పున ఉన్న గుట్ట దాటారు.
అక్కడ ఒక కుటీరం కనపడింది. అందులో నివసిస్తున్న వాళ్ళ దగ్గర మంచినీళ్ళు దొరుకుతాయేమోనని ఆ కుటీరానికి వెళ్ళారు. కుటీరం వెలుపల ఒక వికారాకారుడు కూర్చుని ఒక చువ్వకు మేక మాంసం ముక్కలు గుచ్చి కాల్చుకు తింటున్నాడు. రాజకుమార్తెకు వాణ్ణి మేక మాంసాన్ని చూడగానే వాంతి వచ్చినట్టయినది. ఆమెకు మేక మాంసం అంటే అసహ్యం. ఇక్కడ మంచినీరు దొరుకుతుందా అని రాజు ఆ మనిషిని అడిగాడు. ఆ మనిషి మాట్లాడకుండగా తల ఎత్తి ఇద్దరినీ చూసి లోపలికి వెళ్ళి నీరు తెచ్చి, ఈ పిల్ల నీ కూతురా, చక్కని చుక్క, నాకు ఇచ్చేయి అని రాజుతో అన్నాడు. రాజు చుర్రును కత్తి దూశాడు. అసహ్యమైన మేక మాంసం తినే వికారివి, నీకు నేను కావాలా అన్నది రాజకుమార్తె. ఈ మాటలకు వాడి గాజు కళ్ళు ఎర్రబడ్డాయి. వాడు మేక మాంసాన్ని గుచ్చే ఊచ తీసి రాజకుమార్తె నెత్తి మీద తాకి, మేక మాంసం అంటే అసహ్యమైనందుకు పగలంతా మేకపిల్లగా ఉండి నన్ను వికారి అన్నందుకు రాత్రి అంతా నాకన్నా వికారంగా ఉండు అన్నాడు గడ్డం దువ్వుకుంటూను. వాడు మంత్రగాడు. రాజకుమార్తె అప్పటికప్పుడే మేకపిల్లగా మారిపోయింది. అది మొదలు ఆమె పగలు మేకపిల్లగాను, రాత్రి భయంకరమైన భూతకిగాను ఉంటుంది. రాత్రివేళ ఆమె ఎవరికీ కనపడకుండా రాజు ఎంతో జాగ్రత్త పడ్డాడు. అప్పటికే యుక్త వయసు వచ్చిన రాజకుమార్తెకు వివాహం కావటం అసంభవం చేశాడు మాయదారి మాంత్రికుడు. వాడి శక్తులన్నీ వాడి గడ్డంలోనూ ఇనుపవోచులోనూ ఉన్నాయి. తమ్ముడు ఈ కథ అంతా రాజు నుంచి విని దీర్ఘంగా ఆలోచించి, రాజకుమార్తెకు ఈ రాత్రి ఏ ప్రమాదమూ రాదు, ఆమె మనిషి రూపంలో ఉంటుంది, తెల్లవారే లోపున ఆమెను వికారాకారం నుంచి రక్షించకపోతే ప్రమాదం, నాకు తమరు ఇంత గుగ్గిలము ఒక బలిసిన మేక ఇప్పించండి అన్నాడు రాజుతో. రాజు అలాగే చేశాడు. తమ్ముడు వాటిని తీసుకుని ఆ రాత్రే బయలుదేరి తూర్పుగొట్టు అవతలికి వెళ్ళాడు. మంత్రగాడు కుటీరం ముందు కూర్చుని ఒక చేత్తో మాంసం కాల్చుతూ రెండో చేత్తో తాగుతూ మహదానందంలో మునిగి ఉన్నాడు. తమ్ముడు వాడు ముందు మేకతో సహా ఆగి, మామ, మాంసం కంపు కొడుతున్నది అన్నాడు. రారా అల్లుడు, ఎక్కడో మంచి మేకను సంపాదించావే అన్నాడు మంత్రగాడు. నీకోసమే, నీకు మేకలంటే మహా రుచి కదా అన్నాడు తమ్ముడు. అయితే ఆలస్యం దేనికి, కొయ్యి, ఈ మాంసం చప్పగా ఉంది, శంకరజాతి మేక కావోలు అన్నాడు మంత్రగాడు. అదే పొరపాటు, ఏ మేక మాంసమైనా రుచే, నీకు కాల్చడం చేతకాక మార్చేస్తున్నావు, ఇంకా రుచేముంటుంది, నేను కాల్చి చూపిస్తాను చూడు అన్నాడు తమ్ముడు. అయితే నువ్వు కాల్చి చూపించు, నేను కూర్చుంటా అంటూ మంత్రగాడు ఊచను తమ్ముడికి ఇచ్చి తాను ఎడంగా కూర్చున్నాడు. తమ్ముడు ఆ ఊచకు ఒక పచ్చి మాంసం ముక్కగుచ్చి కాల్చసాగాడు. కొద్దిసేపట్లో అది మంచి సువాసన కొట్టసాగింది. అల్లుడా, నిజంగా వంట తెలిసినవాడు నువ్వు, వాసన అలా ఉండాలి, ఆ ముక్క ఇట్లా పరై అన్నాడు మంత్రగాడు. తొందరపడకు, ఇంకా కొంచెం కాలాలి, వాసన బాగుంటే దగ్గరకు వచ్చి వాసన చూడు అన్నాడు తమ్ముడు. మంత్రగాడు దగ్గరకు వచ్చి కుంపట మీద ముఖం పెట్టి కళ్ళు మూసుకుని ఆనందంతో వాసన గట్టిగా పీల్చాడు. అదే క్షణంలో తమ్ముడు నిప్పులో ఇంత గుగ్గులం చల్లాడు. బొగ్గును మంటలేచి మంత్రగాడి గడ్డం కాస్త కాలిపోయింది. మరుక్షణం తమ్ముడు వాడి నెత్తిన ఊచతో కొట్టి మేకగా మారి, నీ దారి నువ్వు పో అన్నాడు. వెంటనే మంత్రగాడు మేకపోతుగా మారి అరుచుకుంటూ అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. మంత్రగాడి శక్తులు పోగానే రాజకుమార్తెకు మామూలు రూపం వచ్చేసింది. ఆమె అతడికి తన కృతజ్ఞత చెప్పుకున్నది. తమ్ముడు మంత్రగాడు ఊచ కుటీరంలో పారేసి కుటీరానికి నిప్పిపెట్టి రాజకుమార్తెను తీసుకుని తెల్లవారే సమయానికి రాజభవనానికి తిరిగి వచ్చాడు. ఎంతో కాలానికి తన కుమార్తెను యథారూపంలో చూసిన రాజు ఆనంద బాష్పాలు రాల్చాడు. తనను తిరిగి మామూలు మనిషిని చేసిన వాడిని పెళ్లాడతానని రాజకుమార్తె ఏనాడో నిశ్చయించుకున్నది. ఆమె కోరిక ప్రకారం రాజు ఆమెను తమ్ముడికిచ్చి పెళ్లి చేసి తన అనంతరం అతనే రాజు అవుతాడని ప్రకటించాడు. అన్న తమ్ముడు వెంటనే ఉండిపోయాడు. ఇప్పుడు మారిన దంపతులు అనే మరో చక్కని చందమామ కథను విందాం.
ఒక ఊళ్ళో రంగయ్య రత్తమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్లకు ఎంత చిన్న విషయం మీద ఏకాభిప్రాయం ఉండేది కాదు. అస్తమానం పోట్లాడుకుంటూ ఉండేవారు. వాళ్ళ కీచులాటలకు కారణాలు వింటే ఊళ్ళో వాళ్ళకు ఆశ్చర్యంగా ఉండేది. ప్రతి చిన్న విషయానికి పోట్లాడుకోవద్దని ఇరుగు పొరుగు వాళ్ళకి ఎంతో చెప్పి చూశారు. కానీ లాభం లేకపోయినది. వాళ్లకు లేక లేక రాముడని ఒక కొడుకు పుట్టాడు. వాడంటే ఇద్దరికి పంచ ప్రాణాలు. ఆ కారణం చేతైనా వాళ్ళ మధ్య పోట్లాటలు తగ్గలేదు. రాముడు పెరిగి పెద్దవుతున్న కొద్దీ వాడికి తన తల్లిదండ్రుల కీచులాటలు బొత్తిగా నచ్చకుండా పోయాయి. వాళ్ళని గురించి చెప్పుకుని ఊళ్ళో వాళ్ళని నవ్వటం విని వాడు సహించలేకపోయేవాడు. వాళ్ళను ఏ విధంగా అయినా మార్చాలో వాడికి తెలియలేదు. 12 ఏళ్ల వయసులో వాడికి ఇదొక తీరని విచారంగా తయారైనది. వాడు పశువులను మేతకు తోలుకుపోయి అక్కడ కూడా ఈ విషయమే ఆలోచిస్తూ విచారంగా కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో వాళ్ళ ఊరి భూతవైద్యుడు అటుగా వచ్చి, ఏమరా బాబు విచారంగా ఉన్నావు అని అడిగాడు. రాముడు తన తల్లిదండ్రుల పోట్లాటలను గురించి ఆ భూతవైద్యుడికి చెప్పి, బాబు వాళ్ళు అలా కొట్లాడుకున్నంత కాలము నాకు ఈ విచారం ఉండేదే అన్నాడు. నాయన దిగులు పడకు, నీ తండ్రులను మారిస్తే నువ్వే మార్చాలి. దానికి ఒక ఉపాయం చెబుతాను, నేను చెప్పినట్టు చెయ్యి అంటూ భూతవైద్యుడు రాముడికేదో చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం పశువులను తోలుకొని ఇంటికి వస్తూనే రాముడు తల్లితో, అమ్మా నా చొక్కా ఉతికి ఆరేయమని పొద్దున చెప్పానా లేదా? నీకింత మతిమరిపేం? నీకో కొడుకున్న సంగతి కూడా జ్ఞాపకం ఉన్నట్టు లేదే అంటూ నింతెత్తున ఎగిరిపడ్డాడు. వాడి ప్రవర్తన చూసి రత్తమ్మ నిర్ఘాంతపోయింది. ఎన్నడూ తనను పళ్ళెత్తు మాటానని కొడుకు ఏదో పూనినట్టుగా ఎందుకిలా ఎగిరిపడుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. పైగా వాడన్న మాట అబద్ధం. వాడు తనను చొక్కా ఉతకమనలేదు. వాడిలో ఈ మార్పు కారణం మరేదో అయి ఉంటుందనుకుని ఆమె సరుకులు తీసుకురావడానికి అంగడికి వెళ్ళింది. కొంతసేపటికి రంగయ్య పొలం నుంచి తిరిగి వచ్చి మూతి ముడుచుకు కూర్చున్న కొడుకును చూసి, ఏమిరా ఏమిటలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా అని అడిగాడు. బాగాలేకేం, నలుగురు మధ్య తలెత్తుకు తిరగడం అంటే కష్టంగా ఉంది అన్నాడు రాముడు. నీకొచ్చిన తలవంపులేమిటి అని తండ్రి మళ్ళీ అడిగాడు. మంచి బట్టలు లేవు, ఎండలోనూ వానలోనూ ఉత్తకాళ్లతోనే తిరగాలి, చెప్పులు లేవు, ఒక్కగానొక్క కొడుకు ఇలాగనే చూసేది అని రాముడు విసుక్కున్నాడు. ఈ మాటలు విని రంగయ్య వెలవెలపోయాడు. రాముడు నోరు తెరిచి ఎన్నడూ ఏది అడిగి ఎరగడు. తండ్రితో ఎన్నడూ ఇలా నిష్ఠూరంగా మాట్లాడి కూడా ఎరగడు. ఇంతలో సరుకులు కొని రత్తమ్మ ఇల్లు చేరింది. తండ్రి కొడుకుల సంభాషణ ఆమె విన్నది. తండ్రితో కూడా వాడు మామూలుగా లేడు. ఆ రాత్రి భోజనాల దగ్గర కూడా రాముడు తల్లిదండ్రులిద్దరినీ తెగ విసిగించాడు. వాడు భూతవైద్యుడి సలహా అమలు చేస్తున్నాడు. వారం రోజులు గడిచాయి. రాముడు మామూలు మనిషి కాలేదు. రత్తమ్మ తన భర్తతో, వీడికి ఏదో గాలి తగిలినట్టుంది, మంత్రం వేయిందాం అన్నది. మంత్రం ఏమిటి మందిప్పించాలి అన్నాడు రంగయ్య. ఈ జబ్బుకు మందెవడిస్తాడు? భూతవైద్యుడైతే మంత్రం వేసి క్షణంలో దెయ్యాన్ని వదిలిస్తాడు అన్నది రత్తమ్మ. వైద్యుడైతే కానీ ఈ రోగం కనిపెట్టలేడు అన్నాడు రంగయ్య. ఇద్దరూ చచ్చేటు పోట్లాడుకున్నారు. వాళ్ళని చాలాసేపు పోట్లాడుకోనిచ్చి రాముడు, నేను ఫలానా భూతవైద్యుడి దగ్గరికి అయితే వస్తాను అన్నాడు. ఎవరి దగ్గరికి రాను అనకుండా వాడు భూతవైద్యుడి దగ్గరికి వస్తానన్నందుకు తల్లిదండ్రులు సంతోషించి వాడిని తీసుకుని భూతవైద్యుడి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు చెప్పిందంతా విని భూతవైద్యుడు, మీ కుర్రవాణ్ణి నయం చేయటం పెద్ద పనేమీ కాదు, కానీ నేను మీ ఇద్దరిని విడివిడిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్పిన తర్వాత మీ వాడికి పడిన దెయ్యాన్ని క్షణంలో వదలగొడతాను అన్నాడు. ఆయన ముందు రంగయ్యని పిలిచి, రాముడు నీ కొడుకే కదా అని అడిగాడు. ఈ ప్రశ్నకు రంగయ్య ఆశ్చర్యపడి చిత్తం అన్నాడు. తర్వాత ఆయన రంగయ్యను అవతలకు పంపి రత్తమ్మను పిలిచి, రాముడు నీ కొడుకే కదా అని అడిగాడు.
ఆమె కూడా రంగయ్య చెప్పినట్టే చిత్తం అన్నది. తర్వాత ఆయన ఇద్దరిని పిలిచి, మీరిద్దరూ సరైన సమాధానం చెప్పలేదు. ఒక వారం గడిచాక సరైన సమాధానం ఆలోచించుకురండి అన్నాడు. వారం గడిచింది. దంపతులు ఇద్దరూ భూతవైద్యుడి దగ్గరకు వచ్చారు. ఆయన వారిని విడివిడిగా మళ్ళీ అదే ప్రశ్న వేశాడు. ఈసారి రంగయ్య తెలివిగా చెప్తున్నాననుకుని, వాడు నా భార్య కొడుకండి అన్నాడు. రత్తం మాత్రం వాడు నా కొడుకే అన్నది. ఈసారి కూడా భూతవైద్యుడు చిరునవ్వు నవ్వి, మీరిద్దరూ సరైన సమాధానం చెప్పలేదు. మరింత బాగా ఆలోచించుకుని వారం దాటినాక మళ్ళీ రండి అన్నాడు. రాముడు పిచ్చిన నానాటికి ముద్రుతున్నది. ఈసారి రంగయ్య, రత్తమ్మ భూతవైద్యుడికి ఏం చెప్పాలో కూడా ఏం ఆలోచించుకోవాలని ఇద్దరూ కూడగలుపుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. వారం గడవగానే వాళ్ళిద్దరూ భూతవైద్యుడి వద్దకు వెళ్ళి, మేమిద్దరము బాగా సంప్రదించుకుని వచ్చాం. రాముడు మా ఇద్దరి బిడ్డ అని ఆయన ప్రశ్నకు విడివిడిగా సమాధానం చెప్పారు. భూతవైద్యుడు మనస్ఫూర్తిగా నవ్వి, ఈసారి మీరు సరైన సమాధానం చెప్పారు. ఇన్నాళ్లకు మీ దయ్యం వదిలింది. మీరిద్దరూ కూడా ఇలా కూడగలుపుకుని ఉన్నారు. భార్యాభర్తలు ఒకరితో ఒకరు సంప్రదించుకోకుండా ఒకరు కోటికి ఒకరు ఏటికి లాగుతుంటే జీవితం అంతా పోట్లాటే. రాముడికి ఏమీ లేదు. నా సలహా మీదనే వాడు నాటకమాడాడు. ఒకరి సంగతి ఒకరు ఆలోచిస్తూ సుఖంగా ఉండండి. రాముడు రత్నం లాంటి వాడు. మీరు మీ తగాదాలతో వాడికి సుఖం లేకుండా చేశారు అని మందలించాడు. రంగయ్య, రత్తమ్మ ఈ దెబ్బతో గుణపాఠం నేర్చుకుని కొట్లాటలు మాని ఒకరినొకరు సంప్రదించుకుంటూ సుఖంగా బతకడం నేర్చుకున్నారు. రాముడు ప్రాణం సుఖాన పడింది. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.